ఇవి మా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకిచ్చిన యూనిఫార్మ్స్ అండి. అయితే 18 మంది పిల్లలుంటారు నా దగ్గర నమోదు. 18 మందికొచ్చాయి. ఒక్కొక్కళ్ళకి 2 జతలిచ్చారన్నట్టు. అవి వాళ్ళ హైట్‌ని బట్టి అక్కడ సెట్ జేస్తున్నాం అన్నట్టు. అన్నీ చిన్న సైజులే వచ్చాయి ఎక్కువ. ఎవరెవరికి ఏ సైజ్ సరిపోద్దా అనైతే చూసైతే నేను ఇచ్చాను. ఎవరికి వాళ్ళకి సరిపోని సైజయితే వేరు వేరుగా పెట్టా అన్నట్టు. అవి పిల్లల యొక్క తల్లిదండ్రులకు సైన్ చేయించుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి 2 జతలొచ్చినవి. అయితే ఒకే కలర్ గాకుండా అదొక కలర్, ఇదొక కలర్ అయితే తీసుకుంటున్నారు తల్లులు. 2 కలర్స్ వచ్చాయన్నట్టు. ఇవి అమ్మాయిలకి ఫ్రాక్స్. గౌన్ అది రెడ్ కలర్ ఒకటొచ్చింది. అదొచ్చింది 2 కలర్లు. ఆ రెడ్ కలర్‌లో అదే పెద్ద సైజ్ అన్నట్టు. అందుకనే అదొకటి, ఇదొకటి అమ్మాయిలలో ఎవరైతే పెద్దగున్నారో వాళ్ళకి పక్కకు పెట్టినాము ఇవ్వటానికి. అలాగే అబ్బాయిలు గాని పెద్దగున్న వాళ్ళెవరో వాళ్ళకి అందులో పెద్దవి వెతికి అట్టా అనేవి సైజుల ప్రకారం పక్కకు పెట్టి ఉంచుకొని ఇది తీసుకొచ్చిన నెక్స్ట్ డేనే నేను ఇయన్నీ చూస్తున్నానట్టు. ఇంక తర్వాత తల్లుల్ని పిలిపిచ్చి అయితే వాళ్ళకి సైన్ చేపిచ్చుకొని 2 జతలనేవి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు పిల్లలకి ఇంక తర్వాత మనం ఎప్పుడు చెప్తామో అప్పటి నుంచి అందరికి డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత నుంచి ఏసైతే అంగన్వాడీ స్కూల్‌కి పంపియమనేది చెప్పాల్సి ఉంటుందన్నట్టు. నేను అంగన్వాడీ వీడియోలు గానీ, పర్సనల్ వీడియోస్ పెడుతూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మాది కోదాడ ప్రాజెక్ట్ అండి. అయితే ఓన్ బిల్డింగ్ ఉన్న సెంటర్స్‌కి మాత్రమే యూనిఫార్మ్స్ అని ఇచ్చారు. రెంట్‌గా పెట్టే అంగన్వాడీ సెంటర్స్‌కి సంబంధించిన వాళ్ళకైతే ఇవ్వలేదండి మా ప్రాజెక్ట్‌లో అయితే. మరి ఎక్కడ ఎలా ఇచ్చారో తెలీదు. మాకైతే ఓన్ బిల్డింగ్ ఉంది కాబట్టి మాకిచ్చారు. ఓన్ బిల్డింగ్ లేని వాళ్ళకైతే ఇవ్వలేదు మా సైడు. మరి తర్వాత వస్తాయేమో వాళ్ళకి. ఒక్కొక్కళ్ళకైతే 2 జతలైతే ఇచ్చారు. మంచిగానే ఉన్నామండి. కాపోతే అవి డబుల్ కుట్టేసుకొని పిల్లలకి ఇంగా డైలీ ఏస్తే రోజు మార్చి రోజు 2 కలర్స్ ఇచ్చారు కాబట్టి బాగుంటది. యూనిఫార్మ్ ఉంటే గూడా పిల్లలకి బావుంటదండి ఇంగ. అంగన్వాడీ కేంద్రంలో వచ్చే పిల్లలకి గానీ యూనిఫార్మ్స్ అనేవి ఇస్తారింగ. మీ పిల్లలు ఎవరైనా అంగన్వాడీకి పోకపోతే జాయిన్ చేయండి. నర్సరీ నుంచి ఎల్‌కేజీ, యూకేజీ అంగన్వాడీ కేంద్రంలో చెప్పటం జరుగుతుంది. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.